నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా తీసుకువెళ్తున్నారు? మేము షర్మిలక్కని చాలా ఖండిస్తున్నామండి. ఎంత మీకు సొంత అన్నయ్య అయినా అయ్యుండొచ్చు, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మేము ఆంధ్ర వాళ్ళందరం కూడా ఏపీ మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అభిమానం అండి. మీరు ఎంత చెల్లో అక్క అవ్వచ్చేమో కానీ మేము మాకు ఆయన అంతకంటే ఎక్కువ. అందుకని చెప్పి ఇక్కడ మాత్రం ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మర్యాదగా మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి కోరుతున్నానండి షర్మిలక్క గారిని. అంటే ఒక అన్నాన్ని పట్టుకొని ఏకవచనంతో పిలుస్తున్నారు కదండి. అదేనండి మేము అనేది. మేము మీకు సొంత అన్నయ్య ఉండొచ్చు, మా అందరికీ కూడా గుండెల్లో ఉండే అన్నండి ఆయన, మాకు దేవుడిచ్చిన అన్న ఆయన. మీరు మా అన్నగారిని ఎక్కడికి వచ్చి మా ఏపీ మొత్తంలో కూడా ఎవరో కూడా సహించండి. మీరు మళ్ళీ మా గడప రావాలి, మా దగ్గరికి ఓట్లు అడుక్కోవాలని మీరు మర్యాదగా ఉంటే కూడా చాలా బాగుంటుందని చెప్పి అడుగుతున్నాను అక్క మిమ్మల్ని. అంటే షర్మిల గారు ఒకప్పుడు తెలంగాణలో పోటీ చేశారు, అక్కడ నుంచి మళ్ళీ ఏపీకి రావడానికి కారణం ఏమంటారు? ఏమండి, చాలా బాగాలేదండి. ఎందుకంటే మీరు పార్టీని ఎంత తేలిగ్గా మార్చేశారంటే చీర మార్చుకున్నంత తేలిక పార్టీని మార్చేశారు. మీరు రాష్ట్రాన్ని కూడా మార్చేశారు. మీరు అక్కడ నుంచి ఇక్కడ రావడం అనేది మాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే మాకు ఇక్కడ జగనన్న గారు ఉన్నారు, మా జగనన్న గారు మా గుండెల్లో ఉన్నారు. ఆయన్ని మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాము. అలా అని మిమ్మల్ని వ్యతిరేకిస్తామని కాదు, మిమ్మల్ని స్వాగతించలేము. ఆల్రెడీ మేము స్వాగతించేసాము. ఆయన స్వాగతించాక మిమ్మల్ని స్వాగతించడానికి మాకు ప్లేస్ లేదు ఇక్కడ. ఆయన మా గుండెల నిండా కూడా ఉండిపోయారు. అందుకని చెప్పి మీరు అక్కడైతే అలాగ డ్రాప్ అయిపోయారు, ఇక్కడ కూడా అలా డ్రాప్ అయిపోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అంటున్నాడు షర్మిల గారు. ఏమండి, కొడుకులు వారసులు అవుతారండి, కూతుర్లు వారసులు దేనికి అవుతారండి? ఆస్తులకు మాత్రమే వారసులు అవుతారు కానీ హక్కులకు కాదండి. ఆయనకు మించి చేశాడు ఈయన, ఆయనకు మించి మీరు చెయ్యండి. మీరు కూడా అలా అనిపించుకునేటట్టయితే మేము కూడా మీకు చేయకొడతామండి. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో డెవలప్మెంటే జరగలేదు, ఏమి చెప్పుకోదగ్గ పరిశ్రమలు రాలేదు, ప్రత్యేక హోదా రాలేదని షర్మిల గారు అంటున్నారు కదా. ఏమండి, అసలు మీరు ఏపీలో తిరిగారా? ఆయన పెట్టిన పథకాలు తెలుసా మీకు? గోరుముద్ద కానీ, అమ్మ ఒళ్ళు కానీ, విద్యా దీవెన కానీ, కాపు నేస్తాలు కానీ, చేయూతలు కానీ, ఏమంటే ఎన్ని పథకాలు పెట్టారండి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఒక ఏ రాష్ట్రంలో లేని, ఏ దేశంలో లేనంటది ఇక్కడ వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చి, వాలంటరీ ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. అంతకు మించి ఏం చేస్తారమ్మా చెప్పండి? ఇంటికి వచ్చి రేషన్లు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. అంతకు మించి మీరు చేయడానికి కూడా ఎక్కువేం లేదు. మీరు ఏమన్నా చేస్తారేమో మీరు చూసుకోండి కొంచెం, ఎందుకంటే అంతకు మించి చేసేది ఏమి కూడా లేదు. మేము ఆయన దగ్గర కూడా అంతకు మించి ఏం కోరట్లేదు. ఆయన మాతో అలా ఉంటే సరిపోద్దని మేము అనుకుంటున్నాం. అంటే వాలంటీర్లు ఇచ్చే చాలా ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఏం అవసరం లేదంటారా? ఏమండి, చదువుకున్న వాళ్ళకి జాబ్లు అంటే ఇప్పుడు మనం స్టేట్ డివైడ్ అయిపోయింది. కరోనాలో ఇబ్బందులు పడిపోయాము. ఆ కరోనా లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళేది, నేను కాదంటలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం వేసి చూడాలి మనం కూడా. ఈ కరోనా వల్ల కొంచెం వెనకబడి ఉన్నాం. అంటే షర్మిల గారు పులివెందుల్లో పోటీ చేసి గెలవగలరంటారా జగన్మోహన్ రెడ్డి మీద? ఏమండి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి షర్మిలక్కకి ఓటేస్తే వాళ్ళందరూ పథకాలు తీసుకునే ఉన్నారండి. పథకాలు తీసుకున్నారని కాదు, ఆయన చేసిన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువయ్యారు. ఇప్పుడు నిన్న మీటింగ్లో చెప్పారు చూసారా, గడప గడపకి నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని. అలా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, తాత అమ్మమ్మలు ఉన్నారు, మామలు ఉన్నారు, తాతలు ఉన్నారు, మావయ్యలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో రావడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమన్నా వెనుక ఉండి నడిపిస్తున్నారంటారా? ఏమండి, వాళ్ళు నడిపిస్తే మాత్రం మేము రావడం చాలా ఇదండి, వేస్ట్. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని ఏ పార్టీ వచ్చినా బుక్కిపల్లి అయిపోతుంది. వాళ్ళని నమ్ముకొని మాత్రం రావద్దక్క మీరు. నేను చెప్పేది అది ఒకటే. వాళ్ళని నమ్ముకొని కనుక తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ని నమ్ముకొని వస్తే మాత్రం చాలా వేస్ట్ అయిపోతుంది. ఇది మీరు అసలు మూడో అడుగు ఇంకేయలేరు. ఆల్రెడీ వాళ్ళు 2 అడుగులు ఉన్నారు, మూడో అడిగేస్తే బుగ్గిపాలైపోతుంది అంతే. అంటే షర్మిల గారు కాంగ్రెస్ చేరడానికి ఏమైనా సొంత లాభం ఉంటుందంటారా? అది లాభం నష్టాల గురించి మనకు తెలియదండి. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఆవిడైతే అసలు రావడం అనేది వేస్ట్ అండి. ఇక్కడ అందరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్సే ఉన్నారు. ఇక్కడ ఆయన అభిమానులు ఉన్నారు. ఆయనకి వారసత్వాన్ని పుంజుకోవడానికి రాజకీయ నాయకులు ఉన్నారు, మేము కార్యకర్తలు ఉన్నాము, చాలా మంది ఉన్నామండి.